అలబామా స్టేట్లో అమెరికా బర్మింగ్హామ్ అంటారనమాట. యాక్చువల్గా యూకేలో ఒక బర్మింగ్హామ్ ఉంది, యుఎస్లో ఒక బర్మింగ్హామ్ ఉంది. ఆ యుఎస్లో ఉన్నటువంటి అలబామా స్టేట్లో బర్మింగ్హామ్ అనే ప్లేస్లో ఒక స్టూడెంట్ అపార్ట్మెంట్, అంటే స్టూడెంట్ అపార్ట్మెంట్ అంటే వాళ్ళు దాంట్లో రెంట్కుంటున్నటువంటి మన తెలుగు వాళ్ళు ఉండేటువంటి అపార్ట్మెంట్ ఒకటి కాలిపోయింది. దాంట్లో ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఇద్దరు చనిపోయారు. చాలా బాధాకరమైన విషయం అండి. రీసెంట్గా నేను ఒక 1 వీక్ బ్యాకే వీడియో చేశాను నేను ఈ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి. నాకు తెలిసి ఏంటంటే మెయిన్ ఇలాంటివి జరగడానికి కారణం కూడా సేఫ్టీ ప్రికాషన్స్. ఎట్ ద సేమ్ టైమ్ మన స్టూడెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కొన్ని విధాలుగా ఇప్పుడు డబ్బుల విషయంలో కానీ, ఆ విషయంలో కానీ, తర్వాత మనకున్నటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఇండియాలో కేర్లెస్ యాటిట్యూడ్, ఫైర్ అంటే, సో దానివల్ల ఏంటంటే కొన్ని కొన్ని ప్రమాదాలకు అనుకోకుండా మనం ఇలాంటి వాటిలో గురవుతూ ఉంటాం. దానికి ఇద్దరు విద్యార్థులు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. వాళ్ళ ఆత్మకి శాంతికి చేకూరాలని ఫస్ట్ ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది ఇంకా డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. బట్ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను ఈ వీడియోలో చెప్తా. దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్, ఈ వీడియో తల్లిదండ్రులకి, స్టూడెంట్స్ ఎవరెవరైతే అమెరికాలో ఉంటున్నారో లేకపోతే ఇండియాలో ఉంటున్నారో, వాళ్ళ పిల్లల్ని పంపిద్దాం అనుకుంటున్నారో, మీరు ప్లీజ్ షేర్ చేయండి. ఎందుకంటే డబ్బుల కోసం, వ్యూస్ కోసం కాదండి. ఇది ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్, అబ్రాడ్ రావాలనుకునేటువంటి వాళ్ళకి చాలా యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్